సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు కాదు, మొదటి నుంచి స్వాతంత్ర ఉద్యమం కూడా బాపట్లో స్టార్ట్ అయింది. అలా ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేవి హోరాహోరీగానే ఉంటాయి. ఇక్కడ మంచి మంచి లీడర్స్ ఉండేవాళ్ళు, చాలా మంచి లీడర్స్. ప్రకాశం పంతులు గారు, సంజీవ్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ పొలిటికల్గా అది కాక మన ఆంధ్రప్రదేశ్ ముందు నుంచి బాగా చదువుకున్నవాళ్ళు, ముందు నుంచి కాలేజీలు హై స్కూల్స్ ఉండేవి. మనం స్వతంత్రం వచ్చేటప్పటికే చాలా చోట్ల హై స్కూల్స్ ఉండేవి. అందువల్ల ఎడ్యుకేషన్ బాగా ఉంది. చదువు ముఖ్యం. చదువుకున్న వాళ్ళకే జీవితంలో బాగా పైకి వస్తారు. మీరు చదువుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. చదువు ఈ ఆంధ్రప్రదేశ్లో చదువు బాగా చదువుకున్నారు. ముందు నుంచి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అది కాక నీళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నీళ్లు ఉంటాయి. నీళ్లు ఎక్కడుంటాయి అంటే గోదావరి కూడా ఎండ్ ఆంధ్రప్రదేశ్లో అవుతుంది, కృష్ణానది కూడా ఎండ్ ఇక్కడే అవుతుంది, పెన్నా నది కూడా ఎండ్ అవుతుంది. అంటే సముద్రంలో కలవటం. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా హాట్గా స్ట్రాంగ్గా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ 2024 ఇవాళ జరిగే ఎలక్షన్స్ మీద చాలా హోరాహోరీగా ఉంది. ఎందుకంటే రెండు పార్టీలు చాలా మంచి బలమైనవి. ఇక్కడ జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవర్ స్టార్ పవన్ అండ్ బీజేపీ ఇస్ ఎ నేషనల్ పార్టీ, సెగ్రేట్ పార్టీ. అలాంటి ముగ్గురు దిగ్గజాలు ఒక చోట, ఒక జగన్ ఒక చోట ఉన్నారు. ఇది చాలా అనూహ్యమైన పరిణామం. మొన్నటిదాకా బీజేపీ ఈ కూటమితో కలవదు అని అనుకున్నారు. కానీ నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా పర్సనల్ ఇయర్ నెంబర్ తీసుకుంటాం. ఆయన పర్సనల్ అంటే డేట్ ఆఫ్ బర్త్ 24 ఇయర్ వదిలేసాడు. కొంతమంది 50 అని, కొంతమంది 51 అని, కొంతమంది 48 అని. ఇది కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఏమైనా కానీ డేట్లో మాత్రం దెర్ ఇస్ నో డిస్ప్యూట్. అందువల్ల 24 లాస్ట్ ఇయర్ ప్లస్ 2023 తీసుకుంటే అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 2023 తీసుకుంటే ఆయన గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వస్తుంది. ఎవరికి పర్సనల్ ఇయర్ నెంబర్ 1, 4, 8 వస్తే ఆ సంవత్సరాల్లో ఉద్యోగాలు రావటం కానీ, ప్రమోషన్ రావటం కానీ, కోర్టు కేసులు ఉంటే గెలవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. మీకు చంద్రబాబు నాయుడు గారికి 2023 నుంచి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చింది. 4 రావటం వల్ల అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచారు. ఆ అమ్మాయి, విజయవాడ అమ్మాయి. తర్వాత గ్రాడ్యుయేట్ కోటాలో కూడా గెలిచినట్టున్నారు. అలా ఒక్కసారిగా డేట్ ఆఫ్ బర్త్ మారగానే చాలా నేమ్ వచ్చేసింది. అంటే జైలుకి వెళ్ళారు కదా అని అనొచ్చు మీరు. జైలుకి వెళ్ళినా కూడా దాంట్లో జైల్లో కూడా గెలిచినట్టే కదా. బెయిల్ తెచ్చుకున్నారంటే గెలిచినట్టే ఆటోమేటిక్గా. బెయిల్ అంటే మన కోర్టు కేసుల్లో స్టే ఇచ్చారనుకోండి, స్టే అయితే ఆటోమేటిక్గా కేసు ఇదైనట్టు. బెయిల్ ఇచ్చినట్టే చాలా వరకు గెలిచినట్టు. వచ్చిన తర్వాత అనూహ్యంగా ఆయన రాజమండ్రి నుంచి విజయవాడకి వెళ్ళడానికి 14 అవర్స్ పట్టింది. ఓన్లీ 2 అవర్స్ జర్నీ. అంటే అంత నేము ఫేము వచ్చింది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ న్యూమరాలజీ. మనం ఏమి మాట్లాడకపోయినా నెంబర్స్ స్పీక్స్. ఆ పైథాగరస్ 373 BCలో పైథాగరస్ గారు ఉండేవాళ్ళు. ఆయన మనం అంతా మ్యాథమెటిషియన్ అనుకుంటాం. ఈజ్ నాట్ ఓన్లీ మ్యాథమెటిషియన్. అన్ని సబ్జెక్టుల మీద ఆయన కాలేజీలు ఓపెన్ చేసి అందరికీ చెప్పాడు. ఆయన న్యూమరాలజీలో ఆద్యుడు అనమాట. ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఇప్పుడు కూడా వాడుతున్నాం. అలా 4 రావటం వల్ల అనూహ్యంగా వచ్చింది. తర్వాత ఈ కూటమిని ఏర్పరచగలిగారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచారు, గెలవని గెలిచారు. 22 24 వచ్చినాయి, అలా గెలిచారు. తర్వాత కూటమి బీజేపీని కలుపుకోవటం అనేది ఒక పెద్ద ఇదన్నమాట. ఆయన జైల్లో ఉన్నప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూటమికి వచ్చారు, అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత బీజేపీ కూడా కలవటం, కలవదు అని అనుకుంటే కలిశారు. అలా ఇయర్ నెంబర్ 4లో చాలా దిగ్విజయంగా ఆయనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. కూటమి ఏర్పడింది. మొన్నటి వరకు చాలా బాగా నేము ఫేము వచ్చేస్తుంది అనుకున్నారు అందరు. కానీ 24 అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇయర్ నెంబర్ మారుతుంది. అంటే ఈ సంవత్సరం 2024 వేసుకుంటే 5 నెంబర్ వస్తుంది. 5 నెంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్. 5 నెంబర్ ఈజ్ యూనివర్సల్ నెంబర్. అంటే 5
మన 1 నుంచి 9 వరకు వేసుకుంటే 5 ఈజ్ మిడిల్ నెంబర్. అలా అందరితో మిత్రుత్వం, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయి 5 నెంబర్. అది ఇక్కడ తీసుకునేటైతే అకార్డింగ్ టు సిచ్యువేషన్ వీ హ్యావ్ టు చేంజ్. ఈ సిచ్యువేషన్లో చేసుకుంటే అందరితో ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయి, కానీ మెటీరియలిస్టిక్గా అంటే ధనము వస్తుంది, కానీ అంత విజయం రావటానికి కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ పర్సనల్ ఇయర్ నెంబర్ మొన్నటి వరకు 4 ఉండటం వల్ల 4ది ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 5 రావటం వల్ల కొంచెం ఇదిగా ఉంటుంది. అలాగే జగన్ గారి చూసుకునేటైతే జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ 21/12/1972. దీంట్లో ఎక్కడ డిస్ప్యూట్ లేదు, ఇది రికార్డెడ్, అందరికీ తెలుసు. అందువల్ల 21/12/2023 తీసుకోవాలి. అంటే ఈ సంవత్సరం ఇంకా డిసెంబర్ రాలేదు కాబట్టి 21/12 + 2023 అంటే 7 + 3 + 3 13 నెంబర్ వస్తుంది. 13 నెంబర్ అంటే 1 + 3 4 నెంబర్ వస్తుంది. 4 మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 4 నెంబర్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఈ డిసెంబర్ నుంచి ఈ నెంబరు పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చింది. పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్. ఇప్పుడు ఈయనకి 4 నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి 4 కంప్లీట్ అయ్యి 5లోకి వచ్చారు. అదే కనుక 20 ఏప్రిల్ లోపల జరిగితే ఏక్సే బడ్కర్ యాక్ట్ ఎవ్వరు ఎంత పెద్ద సెఫాలజిస్ట్ అయినా కూడా చెప్పలేరు, అంత టఫ్గా ఉండే. ఇప్పుడు కొంచెం ఈ నెంబర్ 4 వెళ్ళి 5 వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్సెస్ ఆర్ కొంచెం బ్రైట్గా ఉండే. అది కూడా ఇప్పుడు ఎలక్షన్ అనేది ఇప్పుడు ఇవాళ 13/4/5 ఇవాళ మే 2024 జరుగుతుంది. అంటే డేట్ 4 మొత్తం కూడితే 8వ నెంబర్. 8 ఉండటం 4 నెంబర్ ఉండటం వల్ల ట్రిక్కీగా ఉంటుంది. ఎవరు ఆళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని చెప్పలేం. ఈ మొత్తం కూడితే 8 నెంబర్ వచ్చింది ఇవాళ. ఈ 8 నెంబర్ అనేది డెమోక్రసీ, న్యాయ వ్యవస్థ, పోలీస్ ఇవన్నీ ధర్మంగా ఉండటం, న్యాయంగా ఉండటం, కరెక్ట్గా డిసిప్లైన్. అందుకని చూసారు వాళ్ళ ఎలక్షన్స్ చాలా డిసిప్లిన్గా జరిగింది. ఎక్కడ అంటే చిన్న ఎక్కడైనా జరుగుతాయి అనుకోండి, బట్ నేను చాలా భయపడ్డాను వాళ్ళు చాలా గొడవలు అవుతాయని. కానీ ఏమీ గొడవలు లేకుండా చిన్న చెదురుమదురు గొడవలతో చాలా బాగా పోలీస్ వ్యవస్థ అయితే పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ చాలా బాగా పనిచేసింది అనుకోవచ్చు. ఇది బికాజ్ ఆఫ్ ఇవాళ డేట్ 8 ఉండటం వల్ల. నెంబర్ 4 ఉండటం వల్ల ట్రిక్కీగా ఎవరు ఎలా ఎటుపక్క వేసారు ఓటు అనేది కొంచెం ఇబ్బంది. ఈ డేటు చాలా మంచి డేటు, ఈ ఇద్దరికీ కంపాటబుల్గానే ఉంది. కాకపోతే ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 4 రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగుంది. అదే మనకి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, 2-9 ఇయర్ వద్దు మనకి. ఇప్పుడు 9 అంటే ఇంకా 9 రాలేదు కాబట్టి ముందు 2023 తీసుకోవాలి. అంటే 7, 7, 2, 9, 9, 9, 18. ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ 9 వచ్చింది. పర్సనల్ ఇయర్ నెంబర్ 9 అంత మంచిది కాదు. ఓకే, కంప్లీషన్ అంతే. అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ అంతకుముందు 8 నడిచినప్పుడు అంటే 2023 సెప్టెంబర్ కన్నా ముందు ఆయనకి చాలానే ఏమొచ్చింది. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక 1 ఇయర్ ముందు చూడండి, ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనం, విపరీతం అంటే విపరీతం. మనం ఎవరికి నీళ్లు బాటిల్ కూడా ఇవ్వక్కర్లా, వాళ్ళు ఓన్గా వచ్చేసి చాలా విపరీతమైన ఇది వస్తుంది, ఆ క్రేజ్. అది ఇప్పుడు తగ్గుతుంది. ఈ 9 నెంబర్ అనేది అంత ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వదు, ఫ్రూట్ఫుల్. అందువల్లనే ఈయన గారికి చాలా తక్కువ సీట్లు, 50-60 సీట్లు తీసుకుంటారనుకున్న పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లతోనే సర్దుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఆఫ్ ఏవైనా కానీ కూటమి వలన కానీ ఏమైనా కానీ ఈ సంఖ్య యొక్క బలం అన్నమాట. అదే కనుక ఆయన 8 నెంబర్లో ఉన్నట్టయితే ఈ డిమాండ్ నాకు 50 కావాలి, 60 కావాలి, 70 కావాలి అని అనేవాడు. ఈ ఇయర్ నెంబర్ 9 అవటం వల్ల 9 అంత మంచి నెంబర్ కాదు, పర్సనల్ ఇయర్ నెంబర్, ఎండింగ్ నెంబర్. అందువల్ల ఆయన 21 సీట్స్తోనే ఇదయ్యారు. ఇక్కడ ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబర్ 9 కూడా ఉండటం చాలా టఫ్గా ఉంటుంది. రేపు ఎలక్షన్స్, పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. చూడాలి, ఆయనది కొంచెం ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇదన్నమాట. ఉంటుంది. గీత గారి నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మనకు దొరకలేదు, అంటే అది ఒరిజినల్లో ఏదో తెలియదు మనకి. అది తెలిసి ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ మాత్రం కొంచెం పిఠాపురంలో మాత్రం ఈయన గారి ఆమె గారి నెంబర్ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. కొంతమంది లేడీస్కి జనరల్గా
అంటే నెంబర్ డేట్ వేయడు. అందువల్ల ఈయన గారి నెంబర్ దొరికింది కాబట్టి ఈయన గారికి అంత ఇదిగా లేదు. మరి ఈయన కన్నా ఆమె నెంబర్ కొంచెం డౌన్గా ఉంది అనుకోండి, ఇప్పుడు ఏదైనా కానీ బటాబట్టిగా ఉంటుంది. మోస్ట్లీ ఆమె నెంబర్ దొరికినట్టయితే కరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం కష్టపడాలి బాగా. ఈ ఓవరాల్గా ఇది చూసుకునేటైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్సెస్ ఆర్ చాలా బాగా ఉంటాయి. అంటే టఫ్ ఫైట్. ఈ దీంట్లో ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 20, ఆయన ఇయర్ నెంబర్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ 21/12/1972. ఇవి మొత్తం కొడితే 25 నెంబర్ వస్తుంది. ఇప్పుడు 2019లో కూడా నేను ఒక్కడనే జగన్ గారు గెలుస్తారని చెప్పాను. ఓన్లీ మ్యాన్, రికార్డ్స్ ఆర్ అవైలబుల్. నేను ఒక్కడనే చెప్పాను. చెప్తే అక్కడ దాని నెంబర్ కూడా చెప్పాను. నేను నెంబర్ చెప్పలేదన్నమాట. చాలా ఆశ్చర్యపోయేటట్టుగా రిజల్ట్ ఉంటుందని చెప్పాను. అలాగే 151 సీట్లు వచ్చినాయి. తర్వాత అది 2023 మే 2019, 24న కౌంటింగ్ ఇదన్నమాట. 2023లో ఒక నేషనల్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇస్తూ అప్పుడు ఈయన 30th ప్రమాణం స్వీకారం చేస్తారని కూడా చెప్పాను. 30th మే. అలాగే నేను చెప్పినట్టుగా 30th మేని ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇప్పుడు ఈయన నెంబర్ డెస్టినీ నెంబర్ 25 కాబట్టి ఇప్పుడు కూడా బొటాబొటీగా 97 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 97 నుంచి 124 సీట్ల మధ్యన ఈయన గారి జగన్ గారికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా 97 రావచ్చు, 106 రావచ్చు, 115 రావచ్చు. ఈ 3 నెంబర్లో ఏదో ఒక నెంబర్ వచ్చే అవకాశం, అంటే మినిమంలో 97 నుంచి 124 ఆర్ అదర్వైజ్ నేను అనుకోవడం ఏంటంటే 106 సీట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 106 సీట్లతో ఈయన 11/6/2024న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ప్రమాణ స్వీకారం డేట్ అప్పుడు కూడా కౌంటింగ్కి ముందే నేను ప్రమాణ స్వీకారం డేట్ చెప్పాను. వీడియోస్ ఆర్ అవైలబుల్. అలాగే ఇప్పుడు కూడా అంటే ఎలక్షన్ కాకుండానే మనం ప్రమాణ స్వీకారం డేట్ చెప్తున్నాం. 11/6/2024కి అయ్యే అవకాశం